మానవులమైన మనందరము బహుముఖ ప్రజ్ఞ గలవారమే. మనం మన హృదయంతో అనుసంధానం కలిగి ఉంటే మనలోని సృజనాత్మక అంశం అనంతంగా అవుతుంది. And when we include the heart, the aspect of creativity is infinite. You can be మీరు మంచి పుస్తకాన్ని రచించవచ్చు, అందమైన చిత్రం గీయవచ్చు, సంగీతం పలికించవచ్చు. you can sit quietly and listen to music like nobody else can. మీరు మరెవరికీ సాధ్యపడని విధంగా ప్రశాంతంగా కూర్చుని సంగీతం వినవచ్చు, లేదా మీ మౌనాన్ని ఎవరూ భంగపరచని రీతిలో ఎవరినీ ఏమీ అడగకుండా మీరు రోజుల తరబడి గడపవచ్చు. ఒక చెట్టు నీడలో కూర్చొని రాత్రిపూట చుక్కలను చూస్తూ సమయాన్ని గడపవచ్చు కూడా. ఇవన్నీ మీ వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు. నేను ఈ వ్యక్తిత్వ పరిధిని దాటి వెళ్ళాలి అని అనుకుంటాను. ఎందుకంటే వ్యక్తిత్వం అనేది కూడా ఒక రకమైన అహంకారమే. అది మనకు పరిమితుల్ని విధిస్తుంది. కళ, కళాకారుడు, వేణుగాన విద్వాంసుడు, వైలిన్ విద్వాంసుడు, అలా ఇవన్నీ పరిమితి గల వృత్తులు, కళలు. When we become an individual without any persona, without any masks, ఎప్పుడైతే మనం ఎటువంటి వ్యక్తిత్వపు ముసుగు లేకుండా హృదయపు లోతుల్లోకి వెళ్ళగలిగిన నాడు చాలా విషయాలు సృజనాత్మక రూపాలలో బయటపడతాయి. so if I would say that I'm an artist, నేను కళాకారుడిని అని అంటే సాంప్రదాయ నిర్వచనం ప్రకారం అది నిజాయితీతో కూడిన మాట కాదు. అనాదిగా కళాకారుడు అంటే కాగితంపై లేదా క్యాన్వాస్పై తన భావాలను చిత్రీకరించేవాడు లేదా సంగీతం ద్వారా పలికించేవాడు. నేను ఇవేమీ చేయలేను. అయినా కూడా నేను నా లోపల నుంచి కళాకారుడిని అనే అనుభూతి చెందుతాను. కేవలం కళాకారుడిని మాత్రమే కాదు, భగవంతుడు మనకందరికీ అనుగ్రహించిన బహుముఖ ప్రజ్ఞ. we are all infinitum. మనమందరము అనంతం. మన సృజనాత్మక శక్తి అపరిమితం. ఆ కోణంలో, ఆ అర్థంలో కళాకారుడు అంటే ఎంతో అందమైన దాన్ని సృజించడం. కానీ ఏదో ఒక్క విషయంలో సృజించటం అనేది సృజనాత్మకత శక్తికి హద్దులు గీసినట్లే. వాంగో, అలాగే చాలామంది గొప్ప వ్యక్తులు, సంగీత విద్వాంసులు, వాళ్ళందరూ కూడా తమ కళలో పరిమితి కలిగి ఉన్నారు. హృదయాన్ని మేల్కొల్పడం వలన మన ముందు అనంతం ఆవిష్కృతం అవుతుంది. Opening the heart creates infinity in front of us. ఇదే మనలో ధ్యానం నిర్వర్తించే పాత్ర.